తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదము. వీరికి ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో కాస్త మనస్పర్ధలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. కష్టానికి తగిన ఫలితము మీకు ఈ రోజైతే దక్కదు. కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి ఏమిటి అనేది యోచన చేసుకోండి. దూర ప్రయాణాలు అసంభవము, చేయవద్దు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా వేధిస్తాయి. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చిరాకులు పొడచూపే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వేత్తలకు భాగస్వాములతో చికాకులు, పేచీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి ఒత్తిళ్లు అధికమయ్యేటట్టుగా ఉంది కాబట్టి అంత ఒత్తిడి మీరు తీసుకోకండి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కొన్ని రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, మీ మనసుకు నచ్చని పరిస్థితులను మీరు అనుభవించే అవకాశం కనబడుతోంది. మీరు ఎదుర్కొంటారు కూడా. చాలా జాగ్రత్తగా సమన్వయంగా ప్రవర్తించండి. విద్యార్థులకు లేనిపోని చిరాకులు, ఒత్తిడిలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దల పర్యవేక్షణ మీకు అత్యంత అవసరము. మహిళలకు సోదర సోదరీలతో అంటే మీ అక్క చెల్లెలతో కానీ, అన్నదమ్ములతో కానీ వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకూలమైన రంగులు అంటే మీకు రంగులు అనుకూలం అంటే నేరేడు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలమైన రంగు ఎరుపు కాబట్టి ఏ పనికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా కీలకమైన పని చేసేటప్పుడు ఎరుపు రంగును మీరు ధరించకుండా మీకు అనుకూలమైన రంగులను ధరించి మీ కార్యక్రమాలను శుభప్రదం చేసుకోండి. మీరు పఠించవలసిన స్తోత్రము కనకధార స్తోత్రము. అది పఠించి మీ కార్యక్రమాలను చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. రుణ బాధలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దూరపు బంధువులను కలుసుకునే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టులు చేజారే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల మీద ఒకంత సందిగ్ధత అంటే సస్పెక్షన్ ఉంటుంది. పెట్టాలా వద్దా అని. అది మీ మనసు చెప్పినట్టుగా మంచిగా వ్యవహరించుకోండి. చాలా జాగ్రత్తగా సమన్వయంగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. క్రీడాకారులు, పరిశోధకులకు మరింత కష్టపడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలకు మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏమిటి అనేది మీరు విచక్షణ చేసుకోండి. మీకు అనుకూలమైన రంగులు నీలము, కాఫీ రంగు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ వస్త్రాలను ధరించకుండా వెళితేనే మంచిది. ఎందుకంటే మళ్ళా తర్వాత అవి విడిచికొట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రతికూలమైన రంగులను మీరు ధరించకండి. మీరు పఠించవలసిన మంత్రము లేదా అష్టకము కాలభైరవ అష్టకము, కాలభైరవ మంత్రము పఠించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి కొన్ని విజయాలను సాధిస్తారు. ఆదాయాలు మీ అంచనాలు మేరకు పెరుగుతుంది. శ్రేయోభిలాషులు దగ్గర అవుతారు. భూ వివాదాలు తీరి మీకు ఆదాయ మార్గం అంటే లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి. మీరు ప్రయత్నించకుండానే మీ కార్యం సఫలమైపోతుంది. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశాలు, చర్చలు జరుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు సంస్థలను మరింత విస్తరించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగులు వారి యొక్క సేవలకు గుర్తింపులు, సత్కారాలు, సన్మానాలు, ధనం కూడా పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం కనబడేది ఈ రోజు. విద్యార్థులకు అవకాశాలు మెరుగుపడతాయి. మహిళలకు సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, లేత పసుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్రతికూల అవకాశం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. మీరు పఠించవలసింది ఆదిత్య హృదయం. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ.
మీ ఆశయాలు ఈ రోజు నెరవేరుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. రాబడి అనూహ్యంగా పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కాంట్రాక్ట్ యొక్క యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు శుభదాయకమైన సమయం కాబట్టి మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగించుకోవచ్చు. ఉద్యోగస్తులు నిర్దేశించిన విధుల్లో విజయాన్ని సాధిస్తారు. అంటే మీ రంగాల్లో ఉద్యోగస్తులు మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. క్రీడాకారులు, చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు వస్తాయి. మరింత మెరుగుగా ఉపయోగపడతాయి. అయితే విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యా అవకాశాలు వస్తాయి. మహిళలకు ఊహించని విధంగా ఆస్తి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, కాఫీ కలరు, ముదురు ఎరుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని, కీలకమైన పనికి వెళ్ళేటప్పుడు నేరేడు పండు రంగును ధరించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు పఠించవలసింది హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడి ఆలయాలను దర్శించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.